హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది వరకు నేను చాలా వీడియోస్ పెట్టానండి ఫిష్ ఫ్రైవి, ఒకసారి అవన్నీ కూడా చెక్ చేయండి. కానీ ఇది వచ్చేసి సీక్రెట్ మసాలాతో చేస్తున్నాను. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో ఆ సీక్రెట్ మసాలా ఏంటి అనేది వీడియోలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం. మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 ఇంచ్ అల్లాన్ని పైన తొక్క తీసుకుని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక వెల్లుల్లిపాయను కూడా తొక్కలు తీసుకుని వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత 10 నుంచి 15 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇందులో కారం యూజ్ చేయట్లేదండి, మొత్తం కారం అంతా కూడా ఎండుమిర్చితోనే వస్తుంది, అందుకే ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా కూడా గ్రైండ్ చేసుకుంటే మసాలా అనేది రెడీ అయిపోతుందండి. నేను మీకు చూపించడం కోసం మిక్సీ జార్లో వేసాను, కానీ నేనైతే ఈ విధంగా నూరుకుంటున్నానండి. రోట్లో ఇలా నూరుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకోసమే నూరుకుంటున్నాను. మీకు వీలుంటే మీరు కూడా ఈ విధంగా నూరుకోవచ్చు, లేదంటే కనుక మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసేసుకోవచ్చు. కానీ టేస్ట్ దానికి దీనికి కూడా డిఫరెన్స్ అనేది వేరే ఉంటుందండి. ఇలా వీటన్నింటినీ కూడా మెత్తగా ముద్దలాగా నూరుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం ఎలా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా ఏదైతే ఉందో ఇందులో శనగపిండి యాడ్ చేసుకోవాలండి. మామూలుగా అయితే కార్న్ఫ్లోర్ కానీ బియ్యపిండి కానీ వేసుకుంటాం, శనగపిండి కూడా వేసుకుంటాం కదా, కానీ నేను ఈసారి శనగపిండి ఒక్కటే వేస్తున్నానండి, మిగతావేమీ యాడ్ చేయట్లేదు. సో శనగపిండి వేసుకొని 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇంకా పడుతుంది అనుకుంటే కనుక మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సో కొద్దిగా వాటర్ వేసుకుని ఇవన్నీ కూడా మొత్తం కలిపేసుకోవాలండి. ఇందులోనే ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ కూడా పిండుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. ఎండుమిర్చితో చేస్తాం కాబట్టి కలర్ కూడా అవసరం ఉండదు. సో ఇలా కలిపి ఉంచుకున్న మసాలాని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఏ చేప తీసుకున్నా పర్వాలేదు. సో చేపని ఈ విధంగా కట్ చేసుకుంటే కనుక మనకి మసాలా అనేది లోపల వరకు వెళ్ళి బాగుంటుంది. సో లేదంటే చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవచ్చు. సో ఈ లోపల ఘాట్లు ఏవైతే ఉన్నాయో లోపల వరకు కూడా మసాలాని పెట్టుకోవాలండి. సో 2 సైడ్లో కూడా ఇదే విధంగా చేపకి మసాలా అంతా బాగా పట్టించుకోవాలి. మీరు ఎన్ని చేపలు తీసుకుంటే అన్ని చేపలకి మొత్తం అంతా కూడా మసాలా అనేది అప్లై చేసేసుకొని ఈ చేపలను ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఫ్రీజర్లో ఉంచుకోవాలండి. అప్పుడు ఈ మసాలా అనేది చేపలకి బాగా పడుతుంది. ఒకవేళ మీకు టైం లేకపోతే కనుక ఒక 5 మినిట్స్ పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే కూడా సరిపోతుందండి. సో ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఇందులో ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలండి. సో నేను తీసుకున్న చేపలు కొంచెం పెద్ద సైజ్ అండి, అందుకే 1/2 కప్పు వేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ అయితే కనుక ఒక 2-3 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. ఆయిల్ బాగా వేడైన తర్వాత మసాలా పెట్టి ఉంచుకున్న చేపని ఈ ఆయిల్లో పెట్టుకుని 2 వైపులా కూడా ఒక కరివేపాకు రెమ్మని పెట్టుకుంటే కనుక ఆ ఫ్లేవర్ అంతా కూడా చేపకు పట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు చేపని మగ్గించుకోవాలండి. చేప ఒక వైపు అంతా కూడా బాగా మగ్గిన తర్వాత మూత తీసుకొని ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. సో ఒకవైపు అంతా బాగా కుక్ అయింది కాబట్టి సెకండ్ వైపు కూడా బాగా కుక్ చేసుకోవడం కోసం ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. సో రెండో వైపు కూడా ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అందుకోసం మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసుకుని చూస్తే రెండో వైపు కూడా చేప అనేది బాగా వేగిపోతుందండి. మనం కరివేపాకు పెట్టాం కాబట్టి ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మసాలా కూడా నూరి వేసుకున్నాను కాబట్టి మాకైతే చాలా బాగా నచ్చింది. సో మిగతావి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని
ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.